హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో అంటే మీకు చాలా రోజుల నుంచి మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, మాట్లాడడం లేదు. ఏది మాట్లాడినా కూడా అది మీకు రివర్స్గా అదే మీకు రివర్స్ అవుతుంది. అంటే ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఎంత మీరు దాన్ని కన్విన్స్ చేసుకొని కాంప్రమైజ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా మీకేది ముందు పడకుండా మీ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అండ్ దానికొక పరిష్కారం అనేది కూడా మీకు దొరకడం లేదు కదా! సో, దాని గురించి మనం ఈ టారో రీడింగ్ ద్వారా యూనివర్స్ నుంచి మీకొచ్చే ఆన్సర్స్ అసలు ప్రెజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎంతవరకు ఇష్టపడుతున్నారు? ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? లేదంటే వాళ్ళ మనసేమైనా మారిందా? మీ గురించి ఐ మీన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలన్న మనస్తత్వం వాళ్ళకొచ్చిందా? లేదా? వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అన్నీ కూడా మనము యూనివర్స్ నుంచి ఈ టారో రీడింగ్ ద్వారా నేను అడిగే క్వెషన్స్‌కి మీకు ఆన్సర్స్ కూడా చూడొచ్చు. సో, ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే గనక మీ లైఫ్‌కి సంబంధించిన లైఫ్ సిట్యుయేషన్స్‌కి మీకు తప్పకుండా సొల్యూషన్ వస్తుందండి. అది ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది మనకి కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. టైమ్‌లెస్ రీడింగ్ అనంటే మీకు ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకొచ్చినా మీరు ఒకవేళ ఈ వీడియో వాచ్ చేస్తున్నారు అండ్ దీంట్లో యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఆన్సర్స్ ఏవైతే అవుతున్నాయో అవి మీకు గనక రెజినేట్ అవుతే గనక ఇది మీకు సంబంధించిన రీడింగ్ కింద మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే అక్యురసీ అనేది కొంచెం ఒక 70%, 80% ఉంటుంది. ఎందుకంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అది మీకు కూడా తెలుసు. సో, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఈ రిలేషన్‌షిప్ ఇష్యూస్ వల్ల మీరు చాలా వరకు మానసికంగా అయితే ఇబ్బంది పడుతున్నారు కదా! మరి దానికంటూ మీకు ఒక సొల్యూషన్ కావాలనేసి మీరు బాధ పడుతున్నారు. అండ్ మీకు ఎక్కడ ఏం చేయాలని మీకు అర్థం కావడం లేదు కదా మీ రిలేషన్‌షిప్‌లో. సో, మనం చూద్దామండి మరి అసలు మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్‌కి మీరు ఏ విధంగా మరి సొల్యూషన్ అనేది మీరు తీసుకోవచ్చు మీ జీవితానికి సంబంధించి అనేది మీరు చూద్దాము. సో, ఇది మెయిల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఈ టారో రీడింగ్ ద్వారా వచ్చే యూనివర్స్ ఆన్సర్స్ మీకు రెజొనేట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే గనక ఈ రీడింగ్ మీదని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అనంటే ఇది మీ రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా అండి? సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పర్సన్‌కి మీ పైన లవ్ ఫీలింగ్స్ అనేవి అసలు ఉన్నాయా లేదా? వాళ్ళకి ఇష్టం ఉందా లేదా మీరంటే అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సో, మీరు మీ పర్సన్ పేరుని మీరు తలుచుకోండి అండ్ మీరు యూనివర్స్‌ని అడగండి. మీ వ్యక్తి మనసులో మీ పైన ఇష్టం ఉందా లేదా? అసలు వాళ్ళ ఉద్దేశంలో అసలు మిమ్మల్ని మర్చిపోయారా? మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా? మీరంటే ఇష్టమేనా? ఇవన్నీ కూడా మనం ఈ లవ్ రిలేషన్‌షిప్ రీడింగ్‌లో చూడొచ్చండి. సో, నేను చెప్పినట్టుగా అందరికీ వర్తిస్తుందండి ఈ రీడింగ్. ఇలా రిలేషన్‌షిప్‌కి సంబంధించిన రీడింగ్ ఇది. సో, మీకు రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎనీ క్వెషన్స్ మనం అడగొచ్చు. సో, ప్రస్తుతం మాత్రం మీ లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ప్రేమ బంధం ఏదైతే ఉందో అది మరి మీ పర్సన్‌లో కూడా ఉందా లేదా? అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా? ఒకసారి చెక్ చేద్దామండి. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వీళ్ళ మధ్యలో వీళ్ళ పార్ట్నర్‌కి అసలు వీళ్ళంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ వీళ్ళ మధ్యలో ఉన్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, ఫేక్ అంటండి. యూ ఆర్ నాట్ ది వన్ ఐ లవ్డ్. యూ ఆర్ చేంజ్డ్ డియర్. ఓకే. యూ ఆర్ ఫేక్ అంటున్నారు. సో, నువ్వు ఫేక్ అని మిమ్మల్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? మీరంటే ఇష్టమా లేదా అనంటే వాళ్ళ దృష్టిలో మీరు ఫేక్ అని చాలామంది చెప్తున్నారండి. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ మాత్రమే. బట్ ఇక్కడ ఏంటంటే సోల్ కనెక్షన్. సో, నో ఎక్స్‌పెక్టేషన్, ప్యూర్‌లీ లవ్. లవ్ యూ. అంటే ఇక్కడ కొద్దిమంది ఫీలింగ్ ఏంటంటే మీకు దూరంగా ఉన్నా సరే మనిద్దరిది ఒకటే సోల్. ఓకే. ఒకటే హృదయం మనది. నువ్వెంత బాధపడుతున్నావు, నువ్వెంత ఆలోచిస్తున్నావు నా గురించి, నేను కూడా సేమ్ అదే ఫీలింగ్స్, అదే ఆలోచనలు సబ్‌కాన్షియస్ మైండ్‌లో నీ పైనే ఆలోచనలొస్తున్నాయి. నేను వేరే వాళ్ళతో ఉన్నా, లేకపోతే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, నా లైఫ్‌లో నేను ఒంటరిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా సరే నాకు మాత్రం నీ పైన అలాంటి ఫీలింగ్స్, అలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్, అలాంటి ఇంటిమసీ అంతా కూడా నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో 24/7 తిరుగుతూనే ఉంటుంది. అంటే ఏంటి మీ పార్ట్నర్‌ది సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. అంటే ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి విష్. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్. బీ మైన్ ఓన్లీ. ఓకే. సో, మీ మీ స్మైల్‌తోనే వాళ్ళ డే స్టార్ట్ అవుతుందంట. అంటే
లేవగానే మరి వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసేసి మీ ఫోటో చూసుకుంటారేమో, లేకపోతే మీ జ్ఞాపకాలను వాళ్ళు నెమరు వేసుకుంటారేమో. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ డే లేవగానే ఫస్ట్ మీ గురించే ఆలోచిస్తున్నారని అర్థమండి ఇక్కడ. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి డిపార్చర్. సో, ఐ యామ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే. సో, చాలా రీజన్స్ వల్ల నీ నుంచి నేను దూరం అవ్వాల్సొస్తుంది. చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకని నేను చెప్పలేను. అంటే అన్ని విషయాలు నేను నీతో చెప్పలేను. కానీ నాకు తెలుసు నేనెందుకు నీకు దూరం అవుతున్నానో, నా డెసిషన్స్ అనేది నేనెందుకు తీసుకున్నాననేది నాకు మాత్రమే తెలుసు. నేను అన్నీ నీతో రివీల్ చేయలేను. చెప్తే నువ్వు మళ్ళీ బాధపడతావో, లేకపోతే ఇంకా గొడవలవుతాయో అన్న ఉద్దేశ్యం తెలీదు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, మీ పర్సన్ మాత్రం మీ నుంచి కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసైతే అనుకుంటున్నారండి. నెక్స్ట్ వార్నింగ్. సో, యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో, నీ బిహేవియర్ వల్ల నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు. నేనెంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు. సో, ఆ విధంగా నీ బిహేవియర్ వల్ల కూడా నీకు దూరం అవ్వాల్సొస్తుందని చెప్పి మీ పర్సన్ బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ రిగ్రెట్ ఉందండి. ఐయామ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. మేబీ మీ మధ్యలో చాలా హీట్ మూమెంట్స్ నడుచుంటాయి. సో, మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఒప్పుకుంటున్నారు. అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు లోపల. కానీ మీతో రివీల్ చేయడం లేదు. బాధపడుతున్నారు. నెక్స్ట్ ట్రావెల్ అండి. లెట్స్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో, ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటే ఏముందంటే మీతో లాంగ్ డ్రైవ్ చేయాలని, మీతో కలిసి అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో, ఈ లవ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే ఫేక్ అంటున్నారు. మరి ఎందుకు ఫేక్ అంటున్నారు అని అంటే డ్యూయల్ ఫేస్. చూడండి, ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా నాకు అనిపిస్తుంది అని అంటున్నారు కొద్దిమంది. సో, మోస్ట్లీ అయితే ఇక్కడ లవ్ ఫీలింగ్స్లో పాజిటివ్గానే ఉన్నా పైకి మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫేక్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. సో, ఇది మన లవ్ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన. మీ పైన మీ పర్సన్కి ఉన్న లవ్ ఫీలింగ్స్. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. అసలు మీ పర్సన్కి ఇష్టం అనేది అయితే ఉంది. అయినా మీ పైన ఇంకా ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వట్లేదు, నమ్మడం లేదు. లేకపోతే మీరు ఎంత చెప్పినా నమ్మరని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. మరి అసలు వీళ్ళు ఎంతవరకు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా? వీళ్ళ మనసులో మీ పైన ఎలాంటి ఇష్టం చూపిస్తున్నారో ఒకసారి చూద్దామండి. అంటే మాటలు కూడా ఉంటాయి కదా, ఎన్నో మాటలు మీరు అనుకుని ఉంటారు కదండి. దానికి సంబంధించి ఇంకా వాళ్ళ మనసులోనే అలాంటి నెగిటివ్ ఫీలింగ్సే ఉన్నాయా లేదా? బాధపడుతున్నారా మీ గురించి బాధపడుతున్నారా? ఏం ఫీల్ అవుతున్నారో చూద్దామండి. మీ వ్యక్తి పేరుని మీరు తలుచుకోండి. అండ్ అనుకోండి మీ క్వశ్చన్ ఏముంది, మీ పర్సన్ మీ గురించి ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నట్టు ఉన్నారో చూద్దామండి. మీ వ్యక్తి మీ పైన ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, అంటే మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మీ వ్యక్తి ఆలోచనలలో మార్పులు ఏమైనా వచ్చాయా లేదా? సో, వాళ్ళ పర్సన్ మాటలలో వాళ్ళ ఆలోచనలలో మార్పులు ఏమైనా వచ్చాయా, లేకపోతే మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ ఇంకా చేసుకుంటున్నారా చూద్దాం. సో, ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్ యూనివర్స్. సో, వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళపైన ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి, ఇలాంటి ఇష్టంగానే ఉందా లేదా? ఫస్ట్ అయితే మనకి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో, పాజిటివ్ కార్డు. ఇక్కడ డెత్ కార్డు కూడా వచ్చింది. సో, ఇక్కడ డెత్ కార్డ్ అంటే అసలు ఏమొచ్చాయో కార్డ్స్ చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే మనకి పేజ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చిందండి. పేజ్ ఆఫ్ కప్స్. ద మెజిషియన్ కార్డు కూడా వచ్చింది. ద మెజిషియన్ అండ్ 9 ఆఫ్ కప్స్. ఓకే. సో, 9 ఆఫ్ కప్స్, ద ఎంపరర్ అండ్ ఏస్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ద స్ట్రెంగ్త్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. సో, ఇక్కడ మీ పర్సన్కి అయితే మీ పైన కంప్లీట్లీ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి. డెత్ కార్డ్ అని అంటే ఇప్పటి వరకు మీ పైన చాలా వరకు రూడ్ బిహేవియర్ ఉండొచ్చు, రూడ్ మాటలు మాట్లాడడం ఉండొచ్చు, లేకపోతే ఆలోచనలు కూడా మీ పైన కంప్లీట్గా ఒక నెగిటివ్ థాట్స్తోనే మీ పైన ఉండొచ్చు. అంటే మీ పైన ఇష్టం లేకుండా మీ పైన కోపమే ఎక్కువ ఉండేదేమోనండి. బట్ అది చేంజ్ అవుతుంది. న్యూ డైరెక్షన్, డెత్ అంటే ఇప్పటివరకు మీ పైన ఉన్న కోపం అంతా కూడా ఒక పాజిటివ్గా మారబోతుంది. సో, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడం, డెత్ అయిపోవడం. డెత్ అని అంటే ఏంటంటే మీ పైన ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఆలోచనలు, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, మీకు మీ పర్సన్కి ఉన్న ట్రస్ట్ ఇష్యూస్, ఆలోచనలు మైండ్లో నడుస్తుంటాయి కదా. సో, వాటన్నిటిని కూడా వీళ్ళు పాజిటివ్లోకి మార్చుకుంటున్నారు. ఎందుకు మార్చుకుంటున్నారంటే వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే టైం హీల్ చేస్తుందండి. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి పర్సన్ అయినా సరే కొన్ని రోజులకి మేబీ క్షణికావేశంలో మీరు మంచి పర్సన్ అయినా సరే మిమ్మల్ని వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మేబీ మీ పైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుంటుంది వాళ్ళ మనసులో.
కాకపోతే ఇంకా మెల్లిమెల్లిగా నిదానంగా మీరు దూరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీ గురించి ఆలోచించడం, మీరు ఏ విధంగా అయితే వీళ్ళకి హెల్ప్ చేశారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు, మీరు ఏ విధంగా కేర్ చేశారు, వీళ్ళని ఎంత బాగా చూసుకునేవాళ్ళో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి మైండ్లో పాజిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్లనే మనకి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. అంటే న్యూ డైరెక్షన్లోకి వీళ్ళ ఆలోచనలు వెళ్తున్నాయి. ఏ విధంగా వెళ్తున్నాయి వీళ్ళ ఆలోచనలు అంటే కంప్లీట్లీ ద మెజిషియన్ కార్డ్ అంటే బాటమ్ సారీ మేజర్ ఆర్కనా కార్డ్ అండి ఇది. సో మెజిషియన్ అని అంటే కంప్లీట్లీ ఒక సడన్ చేంజ్, అది కూడా కంప్లీట్ పాజిటివ్ చేంజ్ అనమాట. మీ పైన ఒక లవ్ ఫీలింగ్ అనొచ్చు, ఒక మంచి ఆ, అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ మనసులో నుంచి మీ పైన నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీసేసి ఒక ప్యూర్ సోల్ అనొచ్చండి. సో ఒక ప్యూర్ సోల్తో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తున్నట్టు కనపడుతుంది. అండ్ టైం కోసం ఎదురు చూడడం ఎందుకు అనంటే ఏదైనా సరేనండి ఒక మంచి మూమెంట్ రావాలి. అంటే ఒక మంచి ఏమంటారు ఒక మూమెంట్ అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారనుకోండి, మీ పర్సన్ ఆలోచనలలో చేంజెస్ వచ్చేసి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. బట్ ఇంత హ్యాపీగా ఉన్న మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, అక్కడ మీరు ఇంకా అవే గ్రడ్జెస్ పెట్టుకొని, అదే కోపం పెట్టుకొని, లేకపోతే అదే మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. సో, అక్కడ మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉండి, ఎంత వాళ్ళు మారి మీ దగ్గరకు వచ్చినా సరే, మీ ఆలోచనలలో మార్పు లేకపోతే ఆటోమేటిక్‌గా మళ్ళీ మొదటికే వస్తది ఆ సిట్యుయేషన్. సో, వీళ్ళేంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ అండి. అండ్ రైట్ మూమెంట్. సో, వీళ్ళు ఇంకా ఏమైనా సరే మీ గురించి అయితే పాజిటివ్‌లోకి మారినట్టుగా అయితే క్లియర్‌గా కనపడుతుంది. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అ మిరాకిల్. సో, మిరాకిల్ అని అంటే అర్థం ఏంటంటే ఒక సడన్ చేంజ్ వస్తే బావుంటుంది. ఒక మంచి మూమెంట్ వస్తే బావుంటుంది. మీకు వాళ్ళ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయడానికి, అంటే వీళ్ళ మనసులో ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి టైం వస్తే బావుంటుందని చెప్పేసి ద మెజిషియన్ మేజర్‌గా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టు కనపడుతుంది. అంటే కంప్లీట్‌లీ అదొక పాజిటివ్ చేంజ్ అండి. అండ్ 9 ఆఫ్ కప్స్. సో, ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ అండి. ఇక్కడ మీ ప్రేమ వీళ్ళు ఎట్లా అంటే కంప్లీట్ లవ్ మీ పైన చూపించాలండి. కంప్లీట్ లవ్, ఎఫెక్షన్ మీకు ఎంత బాగా చూసుకోవాలని వీళ్ళ మనసులో ఫీలింగ్స్ ఉన్నాయంటే చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారండి ఫస్ట్ నుంచి కూడా. సో, అదే ఎమోషనల్ ఫీలింగ్స్ మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి. అంటే అదే ప్రేమను మళ్ళా మీకు అందించాలని చెప్పేసి వాళ్ళు చాలా ఈగర్‌గా అనుకోవడం గూడా, ఆలోచనలలో వీళ్ళు అనుకోవడం గూడా జరుగుతుంది. అంటే పాజిటివ్ ఆలోచనలేనండి. ఇక్కడ ఎక్కడ గూడా నెగెటివ్ ఆలోచనలయితే లేవు. నెక్స్ట్ ద ఎంపరర్ అండి. ఇక్కడ కొద్దిగా అయితే సీక్రెట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మనసులో. అండ్ హిడెన్ ఎజెండాస్ కూడా ఉన్నాయి. హిడెన్ ఎజెండాస్ అంటే ఏంటంటే ఆహ్, వీళ్ళ మైండ్‌లో మీ పైన ఉన్న ఆ డామినేషన్, కోపము, గ్రడ్జెస్ ఇవేవేవైతే ఉన్నాయో అవి ఇంకా హోల్డ్ చేసుకుంటూ పైకి మాత్రం వాళ్ళు మీ ఏమి చెప్పకుండా, అసలు మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని బ్లాక్ చేసేసి చాలా మొండిగా అనమాట. ఆ మొండి బిహేవియర్. సో, ఆ మొండి బిహేవియర్ ఏదైతే ఉందో ఆ విధంగానే ఉంటూ ఇంకా మనం అసలు తగ్గనే తగ్గొద్దు. వస్తే వాళ్ళే రావాలి. మాట్లాడితే వాళ్ళే రావాలి. లేదు అంటే నేను మాత్రం ఒక్క అడుగు గూడా ముందుకేయను. అండ్ నేను ఏదైతే చేస్తున్నానో కరెక్ట్. సో, నేను ఏదైతే కరెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒకరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నేనెందుకు చెప్పాలి? ఒకవేళ నేను సారీ చెప్పాల్సొచ్చినా కూడా నేను చెప్పను. ఎందుకంటే తప్పు వాళ్ళ సైడ్ గూడా ఉంది. సో, వాళ్ళు తప్పు చేసినప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? లేకపోతే నేను తప్పు చేసినా సరే నేను ఒప్పుకోను. సో, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ద ఎంపరర్ అండి. ద ఎంపరర్‌గా ఉన్నారు. స్టబ్బర్న్‌గా ఉన్నారు. మొండి పట్టుదల పైన అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారండి మీ పర్సన్. సో, ఏం లేదండి సింపుల్. వీళ్ళ మనసులో ఎలా ఉంటదనంటే ఫీలింగ్స్ తప్పు మీరు చేసినా, వీళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే ఇక్కడ మాట మాత్రం వీళ్ళదే నెగ్గాలి. వీళ్ళు చెప్పినట్టే నడవాలి. వీళ్ళు చెప్పినట్టు నడిస్తేనే మీ లైఫ్ ముందుకెళ్తుంది. సో, నా కాళ్ళ బేరానికి వాళ్ళే వస్తారు. ఈ కైండ్ ఆఫ్ థాట్స్ మీ పర్సన్ మనసులో నడుస్తున్నాయండి ఇంకా. అయితే ఇక్కడ ఏస్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో, ఇక్కడ ఏంటంటే ఒక ఫైనాన్షియల్‌గా గూడా మీకొక మంచి ఆహ్, సపోర్ట్ కూడా ఇవ్వాలని కూడా మీ పర్సన్ అనుకోవడం అండి కొద్దిమంది. ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్‌గా మీకు దగ్గర అవుతే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ వీళ్ళకి ఎంత యూజ్ అవుతుందో, అంటే ఐ మీన్ మీకు గూడా ఉండొచ్చు. లేకపోతే మీ పర్సన్‌కి గూడా ఫైనాన్షియల్ నీడ్స్ ఉండొచ్చు మీతో. సో, ఈ రిలేషన్‌షిప్ వల్ల గూడా వీళ్ళకు లాభం అనేది గూడా రావచ్చు. సో, మేబీ ఆ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం గూడా మేబీ మీతో మాట్లాడాలని అనుకోవచ్చు. మీతో కలిసి ముందుకు నడవాలని కూడా అనుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్‌గా సెటిల్‌మెంట్స్ ఏవన్నా ఉంటే గనక మీకు గాని, మీ పార్ట్నర్ గాని ఆ ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్స్ అయితే తప్ప మీతో మాట్లాడే అవకాశం లేదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫైనాన్షియల్‌గా మాత్రమే మీ పర్సన్ చూస్తున్నారు. అంటే ఈ ఇష్యూస్ ఏవన్నా ఉంటే గనుక ఇది క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్ అనేది మీకిస్తారు. ఓకే. మీరేం కోరుకుంటున్నారో అది ఇవ్వడం జరుగుతుంది. అని అలా ఆలోచిస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ద స్ట్రెంగ్త్ కార్డ్ అండి. స్ట్రెంగ్త్ కార్డ్ అంటే వీళ్ళు మీ రిలేషన్‌షిప్‌లోకి బిల్డ్ చేసుకోవాలని. మీతో రిలేషన్‌షిప్‌లోకి
మళ్ళీ రావాలని చెప్పేసి. మళ్ళీ ఇంకా వెళ్తే ఇంకొక మాట మళ్ళా రివర్స్ వెనక్కి చూడకుండా మళ్ళా మీతోనే లైఫ్ టైమ్ ఉండాలంటే ఏం చేయాలి? అండ్ స్ట్రాంగ్‌గా మారుతున్నారు మీ పర్సన్. స్ట్రాంగ్‌గా మారడం అనంటే ఇప్పుడు మనకి దెబ్బలు పడే కొద్దీ, బాధ పడే కొద్దీ మనం గోయింగ్ ఆన్ పీరియడ్ స్ట్రాంగ్ అయిపోతాం. సో, ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది మీ పర్సన్ తెచ్చుకొని వాళ్ళలో చేంజెస్ కూడా తెచ్చుకుంటున్నారు. సో, ఇప్పటి వరకు ఇంకా బాధపడుతూ కూర్చుంటే ఇక సరిపోదు. ఇప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం లైఫ్‌లో ముందుకెళ్ళాలి. సో, నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను. ఇదంతా కూడా కాదు. మనం ఎలాగైనా సరే ఒక నిర్ణయం తీసుకొని ఆహ్, వాళ్ళతో మరి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని జీవితంలో ముందుకెళ్ళాలి తప్ప ఈ ఈ ఇంకా ఈ బాధపడటాలు, ఈ ఏడవడాలు, ఈ మిస్‌కమ్యూనికేషన్‌లు ఉండకపోవడం ఇవంతా అనవసరం. సో, ఏదైతే అది జరిగింది. నేను మాత్రం స్ట్రాంగ్‌గా ఆ ఛాలెంజెస్ ఏవొచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను. నేను ఒకసారి మాట్లాడతాను. నీతో మాట్లాడి చూస్తాను. నాకేం జరిగినా సరే. ఐదర్ నువ్వు ఒప్పుకున్నా సరే, నువ్వు ఒప్పుకోకపోయినా సరే. ఏదో ఒకటి నాకొక నిర్ణయం అయితే వస్తుంది కాబట్టి నేను దాన్ని బట్టి నా లైఫ్‌లో నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం అండి. స్ట్రెంగ్త్ కార్డ్ అంటే అర్థం అది. నెక్స్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఆహ్, హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని కలవడానికి. ఎందుకు హ్యాపీగా ఉన్నారు ఏంటనంటే మేబీ కొద్ది మందికి వీళ్ళ సైడ్ నుంచి తప్పులు ఇది కొద్దిగా ఫ్యూ మంత్స్ రిలేషన్‌షిప్ దూరంగా ఉండడం అండి. అంటే కొద్దిగా అప్పుడప్పుడే మీకు బడ్డింగ్ లవ్ అంటాం గదా! బడ్డింగ్ లవ్ అంటే ఏంటి? అప్పుడప్పుడు పుట్టిన ప్రేమ అంటాం గదా! సో, ఆ టైప్ ఆఫ్ లవ్. సో, ఆ టైప్ ఆఫ్ లవ్‌లో మీకు కొంచెం దూరం పెరిగిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీ పర్సన్ మళ్ళా మీ వైపు రావడానికే ఇష్టపడుతున్నారు. మీతోని మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మీతో ఫోన్ చేయాలని, మీకు కాల్ చేయడం, లేకపోతే మెసేజ్ చేయడం, లేకపోతే పర్సనల్‌గా మీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి. అంటే మీ మీకు సడెన్ కాల్ రావచ్చు. లేదంటే సడెన్‌గా మీ పర్సనే మీ మీ ముందుకి రావచ్చు. లేదంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా గూడా మీకొక కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలని అనుకోవడం. అంటే ఇక్కడ కంప్లీట్‌గా మీ పైన పాజిటివ్‌గానే కనిపిస్తున్నారు మీ పర్సన్. మెయిన్ ఏంటంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో, ప్రపోజ్ చేయడం ఇది. సో, మీ పర్సన్ ఇంకా ఓవరాల్‌గా మనం చూసుకుంటే పేజ్ ఆఫ్ కప్స్ అనంటే ఒక పాజిటివ్ మూమెంట్ అండి. సో, పాజిటివ్ మూమెంట్ అంటే మీ ప్రేమని వాళ్ళు కోరుకుంటున్నట్టు అర్థం. అంటే మీతో మళ్ళా రీకనెక్ట్ అవ్వాలని వీళ్ళు కోరుకోవడం అనమాట. సో, ఈ ఆలోచనలు వీళ్ళ మనసులో అయితే స్ట్రాంగ్‌గా నడుస్తున్నాయి. అందుకని ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చిందండి. న్యూ డైరెక్షన్ అనమాట. న్యూ డైరెక్షన్ అనంటే వీళ్ళ జీవితంలో వెలుగు కోసం ప్రయత్నాలు చేయడం. మీతో కలుపుకొని ముందుకి వెళ్ళడం. సో, మెజిషియన్ కార్డ్ అనంటేనే ఇక మీకు కంప్లీట్‌లీ ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మీ లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది కూడా రాబోతుంది. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందని అర్థం అండి. మెజిషియన్ కార్డ్ అంటే యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్ యూ. సో, మీకు ఏదైనా ఏంజెల్ నంబర్స్ కనిపించినా, మీకేదైనా కనిపిస్తుందనంటే డెఫినెట్‌గా మీ జీవితంలో ఒక మేజర్ మరి ఏదో చేంజ్ చూడబోతున్నారని అర్థం. అది మరి క్యారియర్ పరంగానా, రిలేషన్‌షిప్ పరంగానా ఏది అనంటే మీకు ఎక్కువ మనసులో ఏది మీరు కోరుకుంటున్నారో ఎందుకంటే 24/7 అండి మనకు మైండ్ ఉంటది. మేబీ పైకి మనం మాట్లాడినా సరే మన మనసులో మాత్రం ఒకటి తిరుగుతూ ఉంటదనమాట. ఆ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఉండొచ్చు, డబ్బుల పరంగా సంబంధించి ఉండొచ్చు, లేకపోతే మీరు ఏమంటారండి క్యారియర్‌లో బిజీగా ఉండి వాటికి సంబంధించింది ఆలోచించొచ్చు. మీరు పర్టిక్యులర్‌గా ఎక్కువగా దేని గురించైతే ఆలోచిస్తున్నారో అది ఏం జరగబోతుందనేది మనకి ఏంజెల్ నంబర్స్ ద్వారా తెలిసిపోతదండి. అది మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. సిక్స్త్ సెన్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ మన ముందర కొన్ని ఇండికేషన్స్ వస్తాయండి. ఏంజెల్స్ నుంచి మనకు కొన్ని ఇండికేషన్స్ కూడా వస్తాయి. ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది అనేది మనకు అర్థమైపోవాలండి. సో, ఆ స్టేజ్ రావాలంటే మనము స్పిరిచువల్లీ కనెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ మెడిటేషన్ అనేది మీరు చేసుకుంటే కూడా మీకు అర్థమైపోతుందండి. ఈ ఒక ఇండికేషన్ వచ్చిందంటే ఏదో మీ జీవితంలో జరగబోతుంది అనేది మీకు అర్థం. సో, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యూనివర్స్ కనెక్ట్ చేస్తుందనమాట. అది అలా మీకు తెలిసిపోవాలి, మీకేం జరుగుతుందో ఒక ఇండికేషన్ ద్వారా మీకు అర్థమైపోవాలనంటే మనము కంప్లీట్‌గా యూనివర్స్‌కి దగ్గరవ్వాలి. సో, యూనివర్స్‌కి దగ్గరవ్వడం అంటే నథింగ్ బట్ మనం మెడిటేషన్ చేయడం. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఏదైనా సరే ఏదో ఒక రూపంలో ఆన్సర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిమంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కంప్లీట్‌లీ యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ డిజైర్స్ కూడా అలైన్ అవుతాయి. యూనివర్స్‌తో అలైన్ అవుతాయి. వాళ్ళు ఏది కోరుకున్నా సరే జరుగుతుంది. కాబట్టి స్పిరిచువల్‌గా మనం కనెక్ట్ అవుతే గనుక ఖచ్చితంగా మన లైఫ్‌లో మనం కోరుకున్నది జరుగుతుందా లేదా అనేది కూడా మీకు క్లియర్‌గా ఒక ఆన్సర్ యూనివర్స్ నుంచి వస్తుందండి. సో, ఇప్పుడు చూస్తాను మరి అసలు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఇంతగా ఆలోచిస్తున్న పాజిటివ్‌గా ఆలోచిస్తున్న మీ పర్సన్ మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వీళ్ళ ఆలోచనలలో అయితే కంప్లీట్‌గా పాజిటివ్‌గానే ఉన్నారు వీళ్ళ పైన. మరి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా
మేబీ ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ రీకనెక్ట్ అవుతున్నారా, వీళ్ళకి రీకన్సిలేషన్ అనేది ఉందా లేదా, వీళ్ళిద్దరు మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారా లేదా. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వీళ్ళు వాళ్ళ పార్ట్నర్, మీరు మీ పార్ట్నర్ పేరుని మనసులో తలుచుకోండి, కళ్ళు మూసుకొని చక్కగా మీ పార్ట్నర్ మనసు నుండి మీరు తలుచుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో యూనివర్స్ ద్వారా మీకు ఒక అక్యురేట్ రీడింగ్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్కి మరి వ్యూవర్స్కి రీకన్సిలేషన్ అనేది ఉందా లేదా, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకుంటారా, లేదంటే బ్రేకప్ వచ్చేస్తుందా. సో నేను నంబరింగ్ పెడతాను, ఒక 5-6 కార్డ్స్ పెడతానండి, మీరు నంబర్ చూస్ చేసుకోండి. ఆ నంబర్లో ఉన్న కార్డులో ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మీకు మీ పార్ట్నర్కి జరగబోయేదని యూనివర్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. సో 6 నంబర్స్ వరకు ఇస్తాను, మీరే చూస్ చేసుకోండి. అందులో ఆ కార్డులో ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మీ లైఫ్లో జరగబోయేదని మీరు అర్థం చేసుకోండి. సో నంబర్స్ అయితే 6 నంబర్స్ వరకు నేను తీసుకుంటాను కార్డ్స్. సో ఆ 6 కార్డ్స్లో వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో మీరు ఫర్ సపోజ్ మీరు నంబర్ 1 చూస్ చేసుకున్నారు. సో నంబర్ 1లో ఏదైతే ఆన్సర్ ఉందో అది మీకు మీ పార్ట్నర్కి లైఫ్లో జరగబోయేదని అర్థం. సో అలా నేను ఒక 6 కార్డ్స్ అయితే తీస్తానండి. మీ అదృష్టాన్ని మరి పరీక్షించుకోండి, ఎందుకంటే యూనివర్స్ అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మీకు మీ పర్సన్కి అనేది తెలిసిపోతుంది. ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఐఎమ్ టేకింగ్ 6 కార్డ్స్, టాప్ 6 కార్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ టాప్ 6 కార్డ్స్ ఐఎమ్ టేకింగ్. సో ఈ 6 కార్డ్స్లో ఎవరైతే ఈ నంబర్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళు ఏదైతే నంబర్ 1, 2, 3, 4, 5, 6లో ఏ నెంబర్ అయితే చూస్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ పార్ట్నర్ వల్ల రీకన్సిలేషన్ ఉంటుందా, బ్రేకప్ ఉంటుందా. సో అది మీ ద్వారా వ్యూవర్స్కి చెప్పాలని అనుకుంటున్నాను. సో గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో 6 కార్డ్స్ అయితే తీస్తాను, టాప్ 6 కార్డ్స్ ఇస్తానండి. సో దాంట్లో మీరు నంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు నంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది 1 అండి, ఇది 1. సో ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అండ్ ఇది 6. ఓకే 1, ఇది టాప్ 1 అండి, ఇది వచ్చేసి టాప్ 1. సో ఇది టాప్ 2, టాప్ 3, టాప్ 4, 5 అండ్ 6. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో మీరు ఒకసారి బాగా ఆలోచించి మీరేం చేస్తారో బాగా ఆలోచించి ఏ కార్డో చూస్ చేసుకోండి. ఇది 1 అండి, ఇది 2, అర్థమవుతుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, నెక్స్ట్ ఇది 5, ఇది 6. సో మీ ముందే నేను తీసాను షఫుల్ చేసేసి. సో నంబర్స్ కూడా నేను పెట్టేశాను. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే కార్డుని బట్టి మీకు రీయూనియన్ ఉంటుందా లేకపోతే మీకు మీ పార్ట్నర్కి మరి సపరేషన్ ఉంటుందా అనేది కూడా మీకు క్లియర్గా ఈ రీడింగ్ ద్వారా మీకు తెలిసిపోతుంది. సో ఇది టాప్ 1 కార్డ్, ఇది టాప్ 2, 2, 3, 4, 5 అండ్ 6. సో మీరు నంబర్ బాగా ఆలోచించి చూస్ చేసుకోండి. యూనివర్స్ని ప్రే చేసి అడగండి, ఆ నంబర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. ఐఎమ్ గివింగ్ సెకండ్స్ ఆఫ్ టైం అండి, మీరు చక్కగా చూస్ చేసుకోండి. సో అనుకున్నారు కదా. సో ఇప్పుడు నేను 1 కార్డ్ తీస్తాను. సో ఫస్ట్ కార్డ్ ఎవరైతే నంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉందా లేదా. సో ఇదైతే డిస్టెన్స్ కనిపిస్తుంది. సో 9 ఆఫ్ వాండ్స్ అని అంటే అట్రాక్షన్. సో మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్, మీకు సపరేషన్లో ఉన్న పర్సన్ సో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి, అంటే పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కార్డ్, టాప్ 2 కార్డ్ అండి. వావ్ సూపర్ అండి. సో టాప్ 2 కార్డ్ ఎవరైతే తీసుకున్నారో ఇది కంప్లీట్ రీయూనియన్, ద లవర్స్ కార్డ్ వచ్చింది. సో మీ పర్సన్ ఈజ్ ఎ సోల్మేట్ కనెక్షన్. సో మీది మీ పార్ట్నర్ది సోల్మేట్ కనెక్షన్. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో నంబర్ 2 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళది రీడింగ్ అండి. సో సెకండ్ కార్డ్ చూస్ చేసే వాళ్ళకి కంప్లీట్ రీయూనియన్ విత్ యువర్ పార్ట్నర్. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ కార్డ్, థర్డ్ నెంబర్ అండి. సో థర్డ్ నెంబర్లో ఉన్నది సో 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీ పర్సన్ ఇంకా ఆలోచనలు చేస్తున్నారండి. సో మీతో లైఫ్లో ముందుకెళ్ళాలా లేకపోతే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలా ఇంకా ఆలోచిస్తున్నారు అని అంటే ఇక్కడ ఎక్కడ కూడా నిర్ణయం అనేది తీసుకోలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నెంబర్ అండి, ఇది థర్డ్ నెంబర్. సో జస్టిస్ అయితే వచ్చిందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏది కావాలనుకుంటున్నారో మీకు మీ పర్సన్కి మధ్యలో మీరు కోరుకునేది మాత్రమే జస్టిస్ అనేది ఇస్తున్నాడు భగవంతుడు. అంటే ఏంటి, మీ కోరిక ప్రకారమే జరుగుతుందని అర్థం. మీరు ఏది కోరుకున్నా అది మీ పర్సన్ రీయూనియన్ లేకపోతే మీకు ఈ పర్సన్ నుంచి సపరేషన్, డివోర్స్, వాట్ ఎవర్ సిచ్యువేషన్. సో ఇక్కడ జస్టిస్ అనేది మీ వైపు ఉంది. మీరు ఏది కోరుకుంటున్నారో అదే మీకు దక్కబోతుందని అర్థం. నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ ఫిఫ్త్
సో ఈ ఫిఫ్త్ కార్డ్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా సీరియస్గా అయితే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాకపోతే పాజిటివ్ అండి, పాజిటివ్. ఇది కంప్లీట్లీ ఒక పాజిటివ్ థాట్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ గోల్కి మీకు కంపేర్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ జీవితంలో ముందు పడటానికి ఇది ఇది 3 అండి, థర్డ్ కార్డు. ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే నా ఫ్యూచర్ గోల్ ప్రకారంగానే మిమ్మల్ని ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ కానీ చూస్ చేసుకుంటారు. సో ఈ ఫ్యూచర్ గోల్తోని వీళ్ళు ఆ ప్లానింగ్తోని మీతో వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోవడం అనమాట. ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా అయిపోయింది కదా. సో ఫిఫ్త్ స్లో మూమెంట్, కాకపోతే పాజిటివ్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి 6 అండి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా అట్రాక్టివ్గా ఉన్నారు మీ వైపు, చాలా అట్రాక్షన్లో ఉన్నారంటే ఇంకా మీ గురించి 24/7 ఆలోచించడము అండ్ ఏం చేయాలి మీ గురించి అని ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే అట్రాక్షన్ అండి, ఇది ఇది కంప్లీట్ చెప్పాలంటే ఒక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ ఇవన్నీ అంటారు కదా. సో అది అలా ఆలోచిస్తున్నారు. సో రావాలా వద్దా అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. అంటే మీ పైన అట్రాక్షన్ ఉంది, ఇన్ఫాక్చుయేషన్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, మీ గురించి ఆలోచిస్తున్నారు. కాకపోతే రావాలా వద్దా అనేది మాత్రం ఇది కొంచెం ఏంటంటే థింకింగ్లోనే ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడ పాజిటివేనండి. 6 కార్డ్స్ కూడా, 6th కార్డు కూడా పాజిటివ్ అనే చెప్పొచ్చు. సో ఇవన్నీ ఇట్లా ఉంటాయండి. బాగా మనకి పాజిటివ్ అని అంటే సెకండ్ కార్డు అండ్ ఆల్సో దీన్ని ఏమంటారు, 4th కార్డ్, నంబర్ 4. సో నంబర్ 4 అండ్ నంబర్ 2 అండ్ 1. సో 1 కూడా పాజిటివ్గానే ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ మీకు సడన్గా వీళ్ళు మీట్ అవ్వడము, మీకు ఒక కమ్యూనికేషన్ చేయడము, ఏదో సంథింగ్ అయితే వీళ్ళు చేయబోతున్నారు మీతో. అయితే వీళ్ళు వస్తున్నారని అంటే మీతో రీయూనియన్ అయ్యి మీతో లైఫ్ టైం ఉంటారా అంటే మనం చెప్పలేము. జస్ట్ దే వాంట్ టు టాక్ టు యూ. సో మేబీ మీకు కనెక్ట్ అయ్యి ఒకసారి మీరు మాట్లాడుకున్న తర్వాత డెసిషన్ బట్టి ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై సపరేషన్. ఇక్కడ ఇది ఏంటంటే డిస్టెన్స్ అని అంటే ఒకటి మీరు సపరేషన్ కింద కూడా తీసుకోవచ్చు, లేదంటే రీయూనియన్ కింద కూడా తీసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్స్ అండి. ఐ కాంట్ ప్రామిస్ యూ, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్. అండ్ ఇక్కడైతే లవర్స్ కార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, సెకండ్ అండ్ ఆల్సో 4th కార్డ్. సెకండ్ అండ్ 4th ఆర్ ద కొంచెం కంప్లీట్గా ఒక మంచి పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్ అంటే ఇంకా వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ అండ్ ఆల్సో స్పేస్ కోరుకోవడం అండి. అంటే ఇంకా మీతో కనెక్ట్ అవ్వడానికి ఇంకా వీళ్ళు రెడీగా లేరు. వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడం, కొంచెం స్పేస్, పీస్ కోరుకోవడం అనమాట. సో ఏంటంటే ఇంకా ఆగండి ఇప్పుడే ఎందుకు, ఏం తొందర, ఇది వెళ్తే మళ్ళీ అదే గోల ఉంటుంది, దానికి ఒక పరిష్కారం కావాలి, పరిష్కారం వచ్చినా శాశ్వతంగా ఉండాలి, మళ్ళీ వచ్చి నేను ఎందుకు బాధపడాలి, ఇవన్నీ నాకు స్పేస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ నీడ్ సమ్ టైం అంటాం కదా. సో ఐ నీడ్ సమ్ టైం, ఐ వాంట్ టు రీథింక్, మళ్ళీ వెళ్ళాలా వద్దా అనేది నేను ఇంకెక్కువ ఆలోచించుకోవాలి. నైట్ అంతా మాత్రం ఆలోచిస్తున్నారండి ఎలా చేయాలి ఈ రిలేషన్షిప్కి అని చెప్పేసి కూడా నైట్ మొత్తం కూడా వీళ్ళు ఎక్కువగా ఆలోచనలు కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదండి రీడింగ్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టుగా నంబర్ 2 అండ్ 4th కార్డ్స్ ఆర్ షోయింగ్ వెరీ పాజిటివ్. రిమైనింగ్ ఆల్ కార్డ్స్ ఆర్ 50-50 ఛాన్సెస్, ఐదర్ దిస్ ఆర్ దట్, వాట్ ఎవర్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్, దట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. బట్ మోస్ట్లీ మనకి సెకండ్ అండ్ 4th ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్స్, ఎక్కువగా రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీ లైఫ్కి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్ సంబంధించి, అలాగే ఫైనాన్షియల్కి సంబంధించిన ట్రబుల్స్ ఏమైనా ఉన్నా, హెల్త్కి సంబంధించిన ఎనీ ట్రబుల్స్ ఉన్నా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, అది ఛార్జబుల్ అవుతుంది. ఇంకొక మంచి న్యూస్ కూడా మీకు ఒకసారి చెప్తాను. ఏంటనంటే ఇక్కడ మీ పర్సన్తో ఒకవేళ రిలేషన్షిప్ అనేది రీయూనియన్తో మీకు హ్యాపీగా ఉంటుందా, లేదనంటే న్యూ పర్సన్తో మీ జీవితం బాగుంటుందా. సో కొద్దిమంది ఏమంటారంటే ఓ నో నో నో, నా ఎక్సే కావాలి, నా ఎక్స్తోనే నా లైఫ్, నేను ఎంత నరకం ఉన్నా సరే ఐ వాంట్ మై ఎక్స్ పర్సన్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ అండి. ఏంటంటే మీకు భవిష్యత్తులో ఒక మంచి పర్సన్ మీ జీవితంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నా సరే మీరు వదులుకుంటున్నారంటే అది మీ లక్ని మీరే మీ చేతులారా తీసేసుకుంటున్నట్టు అర్థం. సో మీరు ఏదైనా సరేనండి, నిర్ణయం ఎట్లా ఉండాలంటే మీ లైఫ్ టైం హ్యాపీగా ఉండడానికి ఆలోచించాలి ఎప్పుడైనా సరే. సో మనం హ్యాపీగా ఉంటేనే ప్రతిది కూడా మనము లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ పర్సన్ మంచి వాళ్ళు లేదు, మిమ్మల్ని అనుమానిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని కొడుతున్నారు, లేకపోతే మిమ్మల్ని తిడుతున్నారు, లేకపోతే ప్రతిసారి ఆర్గ్యుమెంట్సే అవుతాయి,
ఈ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ లేదు, కాకపోతే నేను కమిట్మెంట్ అయిపోయాను కాబట్టి, నా మనసు ఇచ్చేసాను కాబట్టి నేను వాళ్ళతోనే ఉంటా, ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఉంటా, వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే వాళ్ళే నా ప్రత్యక్ష దైవము, దేవత అని అనుకుంటే ఇక్కడ ఫ్యూచర్లో ఇప్పుడు ఏమనిపించదు, ఫ్యూచర్లో మాత్రం చాలా ఇబ్బందులు మీరు పడాల్సి వస్తుందండి. సో అందుకని నేను ఏమంటున్నానంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అసలు మీ పర్సన్ లైఫ్లోకి వస్తే మీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది, అదే మీ కొత్త పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కాకుండా వేరే పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఒక 2 కార్డ్స్లోనే తీస్తాను, ఎక్కువ తీయను, ఓన్లీ 2 కార్డ్స్ తీస్తాను. సో మనం యూనివర్స్ నుంచి అడుగుదామండి అసలు ఏది కరెక్ట్ డెసిషన్ మీద అనేది చూద్దాం. రీయూనియన్ ఉంది కదా అని ఎగేసుకొని మనము మళ్ళీ రిలేషన్షిప్ కలుపుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ ఇష్యూస్ కూడా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కదా. ఒక కొద్ది మనసు బాగానే ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కానీ మళ్ళీ రిపీట్గా అవుతాయి. సో ఇవన్నీ మీరు ఆలోచించండి. సో ఫస్ట్ నేను ఒక కార్డ్ ఏదైతే తీస్తున్నానో, మీ ఎక్స్ పర్సన్ మీకు మీ జీవితంలోకి వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఓకే, దానికి సంబంధించి ఒక కార్డ్. ఎక్స్ పర్సన్ గనక మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఈ కొత్త పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకంటే ఇది. సో న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏంటంటే క్లారిటీ తీసుకుంటే మీరు ఏం చేయొచ్చు అనేది మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చండి, ఓకే. ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించండి, అనవసరంగా ఇమోషనల్గా మీరు వెళ్ళకండి, ఏదైతే కరెక్టో అదే చేయండి. చూసారు కదా 9 ఆఫ్ స్వార్డ్స్, మీ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. సో 9 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక మీకు ఈ ఓవర్ థింక్తోని దీంతోని మీకు పిచ్చెక్కిపోతుంది, మీకు ఈ రిలేషన్షిప్ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, ఆలోచనలు కూడా రావడం లేదు, ఏం ఆలోచనలు చేసినా భయం వేస్తుంది, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతే నా ఫ్యూచర్ ఎట్లా, నేను ఇంతగా తప్పు చేసేసాను, తొందరపడ్డాను, సంథింగ్ మీ మనసు చాలా నడుస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్ పెయిన్ చాలా ఉందండి. ఆ పెయిన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఇది, ఓకే. ఇప్పుడు చూద్దాము. ఇదైతే నేను చెప్పాను కదా, మీ ఎక్స్ పర్సన్, మీ ఎక్స్ పర్సన్ మీ జీవితంలోకి వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది, అదే కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఎట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఐదర్ మీరు నిర్ణయం తీసుకోవాలంటే ఇది మీ చేతిలోనే ఉందండి. ఒకవేళ మీ ఎక్స్ పర్సన్తో మూవ్ ఆన్ అయిపోతే కనుక మీకు ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, మీ జీవితంలో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక మంచి పర్సన్ మీ జీవితంలోకి వస్తారు, ఓకే. ఒక పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. లేదు మీరు మీ ఎక్స్ పర్సన్నే కావాలి, మీ ఎక్స్ పర్సన్తోనే లైఫ్ ఉండాలి అని అనుకుంటే అక్కడ మీకు ఒక న్యూ లైఫ్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇంత ఓవర్ థింకింగ్ చేసి మీరు ఇంత బాధపడే కంటే రెండింటిని కూడా మీరు కంపేర్ చేసుకోండి, ఏది బాగుంటుంది మీ జీవితం. ఐదర్ న్యూ పర్సన్ ఇన్ టు యువర్ లైఫ్, ఆర్ మీరు అందరి చందమామ గురించి ఆలోచిస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ ఈ కార్డులో. అర్థం ఏంటి, యూ వాంట్ టు క్యాచ్ ద మూన్. క్యాచ్ ద మూన్ అంటే ఇక్కడ మీ ఎక్స్ పర్సన్ ఈజ్ ద మూన్. సో దాన్నే కావాలి, అదే కావాలి, అదే కావాలని పిల్లలు మారం చేస్తారు చూసారా. సో అలాగే మీరు మారం చేస్తున్నారు, నాకు చందమామనే కావాలి, నాకు చందమామనే కావాలని. కానీ అందరి చందమామ గురించి మీరు ఎంత పైకి ఎగిరినా కూడా ఇక్కడ అందడానికి టైం పడుతుందండి. సో అది కూడా వస్తుందా లేదా గ్యారంటీ లేదు, వచ్చినా మీకు హ్యాపీగా ఉంటుందా లేదా తెలీదు. సో ఇట్లా ఉంది మరి మీ పర్సన్తో. అదే కొత్త పర్సన్ అనుకోండి, చాలా ఎలా వెళ్ళిపోతుంది అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది మీ జీవితం. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే చాలా మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, మ్యారీడ్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే. సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని కోరుకొని వస్తున్నారో, ఐదర్ రిలేషన్షిప్లో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే పర్సన్తో మీ రిలేషన్షిప్లో ఉన్నా సరే, సో ఆ ఎక్స్ పర్సన్తో మీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో ఉంటేనేమో ఏ విధంగా ఉంటుందో చూడండి. అదే మీకున్న మీ ఎగ్జిస్టింగ్ పర్సన్, మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్న పర్సన్ ఉంటారు, లైక్ వైఫ్, హస్బెండ్, హూఎవర్. సో వాళ్ళు ఎప్పటికి కూడా మిమ్మల్ని కాపాడుకునే పర్సన్ అండి, ఎప్పటికీ మీతో లైఫ్ టైం ఉండే పర్సన్, మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉండే పర్సన్, మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచే పర్సన్. మేబీ కొద్దిమంది మీరు అనుకుంటున్నట్టుగా మంచివాడు అయినా కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో మాత్రం మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్. సో ఈ రెండు అన్నీ ఆలోచించుకోండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి, దాన్ని బట్టి మాత్రమే మీ జీవితం అనేది ఉంటుందని యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారు. అంత అక్కర్లేదండి, ఇంత ఓవర్ థింకింగ్ అవసరం లేదు, మీరు ఇంత బాధపడని అవసరం లేదు. తొందరగా మీరు ఏదో ఒకటి స్టెప్ వేసి మీరు మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఇదండి రీడింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ be careful with the emotional attachments, be careful with your ex or new person.
ఏదైనా సరే బాగా ఆలోచించి, మెచ్యూర్డ్‌గా ఆలోచించి ఈ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్ళండి. ఒకసారి మనం దిగిన తర్వాత దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. సో, చేసిన తప్పునే మళ్ళా చేయకండి. బాగా ఆలోచించి మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడానికే ప్రయత్నించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.